హలో అండి. మరొక మార్నింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. పనులు చేసుకుంటూ మనకు డబ్బు లేకుంటే మనుషులు మన ఎలా చూస్తారో అలాగే మనకి ఎలా విలువిస్తారు అయితే వీడియోలో అయితే మీకు షేర్ చేసుకోబోతున్నాను. తప్పకుండా ఎక్కడ వీడియో స్కిప్ కాకుండా చూసేయండి. నా లైఫ్ స్టైల్లో నాకి ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫేస్ చేస్తూనే ఉన్నాను ఇలాంటి విషయాలైతే. మీరు కూడా ఇలాంటి విషయాలు ఏమైనా ఫేస్ చేస్తుంటే తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి. మేమైతే మా ఒక పూరి గుడిసె ఉండేదన్నమాట మేము చిన్నప్పుడు. ఇంకా మా నాన్న అయితే ఫుల్గా తాగేవాడు. ప్రతిరోజు కూడా మార్నింగ్ ఇంకా ఈవినింగ్ వరకు తాగేవాడు. ఎక్కడ చిక్కితే అక్కడ పడి రావడము అలా చేసేవాడు అనమాట. ఇంకా మా నాన్న తమ్ముడు ఇద్దరు అనమాట. ఇంకా మాకైతే ఇంకా మా చిన్నానికి ముగ్గురు ఆడపిల్లలు. మా నాన్నకు వచ్చి ఒక తమ్ముడు నేననమాట. అందుకోసం అనేసి ఇంకా వాళ్ళకి అన్నదమ్ముళ్ళు ఉంటారు కదా, మా చిన్నాన్నోళ్ళు వాళ్ళు అంటే కొంచెం అట్లా ఫుల్ రిలేషన్ కాక కొంచెం అట్లా ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకంతా కుడిస్తే అంటే మా తాత వాళ్ళ నాన్న అన్నదమ్ముళ్ళు అలా ఉంటారు కదండి, అలా అన్నమాట. వాళ్ళకైతే ముగ్గురు ఉండేవాళ్ళు. ముగ్గురికి కూడా మగపిల్లలే ఉండేవాళ్ళు అనమాట. ప్రతిదానికి కూడా ఎలాగైనా మన దగ్గరికే రావాలి, మాకు ఆడపిల్లలు ఏమున్నారు, మన దగ్గరికి వచ్చి వాళ్ళు అడుక్కోవాలా, మేమేమో వాళ్ళ ఇంటి దగ్గరికి పోవాలా అనేది. ఇంకెప్పుడు చూసినా తాగుతూనే ఉంటారు, వాళ్ళ దగ్గర ఏం పని ఉందిలే అనేటట్లుగా బిహేవ్ చేసేవాళ్ళు అనమాట. అందరిలోనూ కలిసి ఉండాలంటే ఇష్టం అనమాట. అంటే మాది కర్ణాటక కాబట్టి మా చిన్నాయన వాళ్ళ దగ్గర, మా పిన్ని వాళ్ళ దగ్గర ఆంటీ అనుకొని అందరి దగ్గర కలిసి మెలిసి ఉండాలంటే మాకు ఇష్టం అనమాట. మాకి ఎక్కువగా రిలేటివ్ లేరనమాట. ఉండేది మా చిన్నాన్న మేమే కాబట్టి ఇంకా మా అత్త ఒకటి ఉంది. ఇంకా ఆయమ్మ కూడా మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయింది. ఇంక రిలేటివ్ ఎక్కువ ఉండదు కాబట్టి జనాల్లో కలిసి ఉండాలన్న ఇష్టము, అలా మంచిగా మాట్లాడుకొని ఉండేదానికి ఇష్టమయ్యేది. మమ్మల్ని కొంచెం ఇంకా మా నాన్న అలా చేసేదానికి కొంచెం అవాయిడ్ చేసేవాళ్ళు అనమాట. మాట్లాడకుండా ఏదన్నా ఫంక్షన్కి చొప్పున రాకుండా అంతా మేము మాత్రమే చేసుకోవాల్సి వచ్చేది. తర్వాత ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా సరేలే అనేసి ఇంకా అలా బాధలు పడుకొని ఇంకా పెళ్ళైన తర్వాత కూడా మా ఆయన వాళ్ళ అయితే పెద్ద ఫ్యామిలీ అనమాట. పెద్ద ఫ్యామిలీ అయ్యేసరికి ఇంకా మాది లవ్ మ్యారేజ్ కదా, అందుకోసం అనేసి ఇంకా వాళ్ళు కూడా ఇంకా మేము బీదవాళ్ళు కాబట్టి మా అమ్మ వాళ్ళ సైడు ఏమీ జరగదు అనేసి ఇంకా వదిలేసేయి, ఇంక వాళ్ళకి ఏమీ జరగదు, సరిగా ఉండడానికి ఇల్లు కూడా లేదు, అలాంటి పాపను చేసుకున్నావు నువ్వు, అలాంటి అమ్మాయిని చేసుకున్నావు, ఇప్పటికైనా మించిపోయినది ఏం లేదు, వదిలేసేయి అని మా ఆయనకి చెప్పించేవాళ్ళు అనమాట. మా ఆయన అయితే ఏం వదలలేదండి. మీరు అవసరమే లేదు, ఇంకెలాగో అయిపోయింది, మీకు నచ్చితే ఒకవేళ మాకు ఏదానికన్నా ఇన్వాల్వ్ చేయండి, లేకపోతే అవసరం లేదు అని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయారు. అలాగే ఇంకా ఫంక్షన్స్ అయితే అలా పిలిచేవాళ్ళు అనమాట. పిలిచినప్పుడు కూడా కొంతమంది మంచిగానే ఉన్నారండి. కొంతమంది అయితే ఆ చీర అలా ఉంది, ఆ డ్రెస్ అలా ఉంది, అసలు కొంచెమన్నా ఏమీ తెలిసేలేదు, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని దొంగచాటును మాట్లాడుకునేవాళ్ళు అనమాట. ఇంకా నాకైతే ఎవరైనా చెప్తే బాధేసేది. మనకి ఇంకా స్టార్టింగ్ కాబట్టి మంచి ఫ్యామిలీలో కానీ మంచి చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఫ్యామిలీలో కానీ అలా మనకి ఉంటే మనకు కూడా ఎలా ఉండాలో తెలిసేదన్నమాట. ఒక కూలి చేస్తే కుండకాలే లేకపోతే ఎండకాలే అనే ఫ్యామిలీని ఇంకా వచ్చిండేవాళ్ళు. బట్టలు తర్వాత ప్రతి ఒక్కటి మేము మేకప్ చేసుకోలేము కదండి, ఆ విధంగా అయితే బిహేవ్ చేసేవాళ్ళు. ఫంక్షన్కి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా మంచి శారీ కట్టుకో, ఏంటి శారీ, అసలు శారీ బాగాలేదు అని డైరెక్ట్గా అన్న వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటప్పుడు చాలా బాధేస్తుంది మనకి. ఇంకా డీసెంట్గా ఇప్పుడు ఉండే జనరేషన్ బట్టి ఏంటంటే మనము ఎలా ఉండాలి ఏమనేది తెలుస్తుంది. మాకు 2009లో మ్యారేజ్ అయింది. అప్పటికి నాకు అస్సలు తెలిసేది కాదు. అప్పటికి కొద్దిగా జరగాలన్నా కూడా కష్టం అండి. ఆ విధంగా అయితే
బిహేవ్ చేసేవాళ్ళు. మా ఆయన రిలేటివ్లో అయితే మా ఆయనకు వచ్చి చెప్పానన్నమాట. ఇలా అంటారు, ఇలా అంటే ఇంకొకసారి అలాంటి ప్లేస్కి ఏం వెళ్ళొద్దు, మనకంటూ ఒక స్థాయి వచ్చేంత వరకు ఎక్కడికి కూడా వెళ్ళకూడదు, మనము కష్టపడి చేసుకొని వాళ్ళు సరిగా ఉన్నప్పుడు వెళ్దాము అనేసి చెప్పాడనమాట. అప్పటి ఇంకా మేమైతే వెళ్ళలేదన్నమాట. వెళ్ళలేక ఇంకా మంచిగా కష్టపడి రేయనక పగలనక కష్టపడ్డాము. ఇద్దరు మంచిగా హౌస్ అయితే కట్టుకున్నామండి. నిద్రలేని రాత్రులు కూడా ఎన్నో ఉన్నాయన్నమాట. మనం ఏదన్నా కానీ ఎదిగి చూపించాలి, మనం అంటే ఏమి, లవ్ మ్యారేజ్ చేసుకుంటే అంత చులకనగా చూస్తారా అనేటట్లుగా మేమిద్దరూ అయితే చాలా కష్టపడి ఒక మంచి హౌస్ అయితే కట్టుకున్నామండి. ఒక మ్యారేజ్కి అయితే వెళ్ళాము. మ్యారేజ్లో అందరూ ఇంకా గోల్డ్ అన్నీ పెట్టుకొని వచ్చారు. నాకైతే అసలు చెవులో కమ్మలు కూడా లేవు. ఆ రోజైతే ఇంకా అసలు మ్యారేజ్లో ఇంకా కూడా ఏడ్చుకొని వచ్చేసాను అనమాట. అలాంటి డేస్లు కూడా ఉన్నాయండి. ఇంకా చెప్పుకుంటే ఇంకా చాలా ఫేస్ చేశాను అనమాట. ఇంకా తక్కువ టైం ఉంది. ఇంకా ఎప్పుడన్నా అయితే మంచిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎవరెవరు ఎలాంటి అవమానాలు చేశారు, ఎవరెవరు ఏమేమి మాట్లాడినారు, అంత హీనంగా ఎలా మాట్లాడారు అన్న కూడా మీ దగ్గర అయితే షేర్ చేసుకుంటాను తప్పకుండా. ప్రతి ఒక్క వీడియోకి లైక్ ఇచ్చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ప్రతి ఒక్క లవ్ మ్యారేజ్ చేసే వాళ్ళకి కూడా ఒక మాట అయితే చెప్తానండి. ఎప్పుడూ కూడా మనము చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా విడిపోకూడదు. కష్టం కానీ సుఖం కానీ పడి తీరాలి. ఇదండి ఈరోజు బ్లాగ్. నచ్చితే లైక్